నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఇండియాలో చూసుకున్నట్లయితే యుద్ధ ఛాయలు కనిపిస్తున్నాయి. మరి ఈ పహల్గాం దాడిని బీజేపీ ఏ విధంగా ఎదుర్కోనుంది? మరి ఇంకా తెలంగాణలో చూసుకుంటే అటు కాంగ్రెస్ని ఇటు బీఆర్ఎస్ని తట్టుకుని బీజేపీ ఏ విధంగా నిలబెడుతుంది? అసలు బీజేపీ వ్యూహం ఏంటి? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఉన్నారు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు పైడి రాకేష్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ప్రస్తుతం మనం ఇండియాలో చూసుకున్నట్లయితే యుద్ధ ఛాయలు కనిపిస్తున్నాయి సార్. ఎప్పుడు యుద్ధం జరగబోతుంది అని కూడా ప్రచారం జరుగుతుంది. అసలు పహల్గాం దాడిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఈరోజు పహల్గాం దాడి దురదృష్టకరము. ఏదైతే హిందువులను ఊచకోత కోశారో హిందువులను మాత్రమే, ఎప్పుడే కానీ ఉగ్రవాదము మతం చూడకుండా కాల్చేది, కానీ మతానికి తీవ్రవాదం ఉంటుందని నిరూపించారు. ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఉగ్రవాదానికి మతం ఉండదని, మొన్నటితో మతం ఉంటుందని రుజువైపోయింది. అంటే ఇంతకుముందు కాశ్మీర్లో కూడా చాలామంది 5 లక్షల మంది పండితులు నిలగొట్టారు, వేలాది మంది హిందువులను చంపారు. కానీ ఈరోజు సోషల్ మీడియా లేకపోతే ప్రపంచీకరణ ఇంత దారుణంగా పెళ్లి చేసుకున్నాక 4 రోజులకే భార్యలను కూడా భర్తలను చంపారు. కాబట్టి 2 సంవత్సరాల బిడ్డ వదలమంటే తల్లి కూడా వదలకుండా కాల్చారు. కాబట్టి ప్రపంచంలో ఉన్నంత జనాలంతా ఒక రకమైన వాతావరణంకి వచ్చింది. ఇంకా హిందువులకు ఏదో ఒక చర్య చేసుకోవాలి. ఎన్నేళ్ళు చావాలి, మేము ఎన్నేళ్ళు చావాలి? ఈ రకంగా దారుణమైన చావులు, ఎటువంటి తప్పు చేయకుండా, ఏ తప్పు చేయని బిడ్డలు వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికితే కర్ణాటకకి వెళ్ళొక్కడు, గోవాకి వెళ్ళొక్కడు, మహారాష్ట్రకి వెళ్ళొక్కడు, తెలంగాణకి వెళ్ళొక్కడు, హైదరాబాద్కి వెళ్ళొక్కడు, పోయి ఏదో చూడటానికి పోతే ఆ రకంగా దారుణంగా మర్మంగాలు చూసి కాల్చడం అనేది ఒక బాధాకరం. దాన్ని బట్టి భారతదేశంలో ఉన్న ప్రజలు, కొందరు రాజకీయ నాయకులు తప్ప ప్రపంచంలో ఉన్న హిందువులంతా దీనికి సరైన సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ సమాధానం ఎలా ఇవ్వాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. అది ఎందుకంటే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయాలు కాబట్టి మేము రాజకీయంగా ఎట్లయితే వేరే కొందరు దిగజారిన రాజకీయ నాయకులు మాట్లాడినట్లు మాట్లాడలేము. కానీ దీనికి మాత్రం సరైన ప్రతీకారం తీర్చుకుంటాం. మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు చేయాలంటే మాత్రం వెన్నులో వణుకు పుట్టేటట్లు మాత్రం చేస్తాం. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ కానివ్వండి, లేదంటే ఇప్పుడు గతంలో జరిగిన పుల్వామా అటాక్, ఇంకేమైనా సరే వెంటనే భారత్ తిప్పికొట్టింది. కానీ ఇప్పుడు దాదాపు 10 రోజులు అవుతున్నా సరే ప్రతిచర్య తీసుకోవట్లేదు అని చెప్పి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు? విమర్శలను పెద్ద పట్టించుకోము. యుద్ధం అనేది ఎప్పుడు నైపుణ్యంతో చేసాల్సిన యుద్ధం, మన ఎమోషన్స్తో చేసేది కాదు. మా సైనికులను పణంగా పెట్టలేం. ఇప్పుడు ఎవడో వాడికి ఎమోషన్స్ వచ్చిందంటే సైనికుల ప్రాణాలు పణంగా పెట్టలేం కదా. వాడి ఇంట్లోకి వెళ్ళి ఎవడు వెళ్తలేడు కదా యుద్ధానికి. ఎవడైతే అంటున్నాడో ఇప్పుడు చేస్తే బాగుంటుంది, ఇప్పుడు చేస్తే బాగుంటుంది అంటే వాడి ఇంట్లోకి వెళ్ళి ఒక నెల్లు మనం ఇంటికి ఒకళ్ళు వెళ్దాం నాడు 146 కోట్ల మంది సైనికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకోవాలి, సైనికుల నష్టాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేంటో డిఫెన్స్ చర్చలు మనం బహిరంగంగా చెప్పలేము. దానికి అందరూ ఏదైతే నేవీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, సర్వర్ కమాండింగ్ కావచ్చు, మొత్తం అన్ని రకాలుగా చర్చలు జరుగుతున్నాయి, వివాదాలు జరుగుతున్నాయి. ఏ రకంగా ఈ పాకిస్తాన్ అనే దేశానికి తగిన గుణపాఠం చెప్పాలా, ఈ ఉగ్రవాద చర్యల వెనకాల ఎట్లయితే ప్రత్యక్షంగా గెలము, ఇంకా దీనికి పరోక్షంగా ఇట్లా మద్దతు ఇచ్చుకుంటా ఇట్లాంటి దుర్గతాలకు పాల్పడుతుందో, ముఖ్యంగా మొన్నటి సంఘటన అది ఎప్పటికీ మర్వం. మేము మర్వము, మా జాతిని మర్వనివ్వము నిరంతరం. ఒకటి మాత్రం ఏంటంటే, ఒక సంఘటన వల్ల హిందువులంతా ఐక్యత అవుతున్నారు. ఎలా అంటే మొన్న ఏ రకంగా అయితే మర్మంగాలు చూసుకుంటా వాళ్ళ దుస్తులు ఇప్పుకుంటా కాల్చారు. వాళ్ళు కులం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రెడ్డి చూడలేదు, కమ్మ చూడలేదు, నార్త్ చూడలేదు, సౌత్ చూడలేదు, భాష చూడలేదు, ఏం చూడలేదు. ఒక హిందువు అయితే చాలు దారుణంగా చెప్పారు. కాబట్టి హిందువులు ఒక ఐక్యతకై ఇట్లాంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురు కావద్దంటే హిందువులలో ఈ కుల పిచ్చి కానీ, ఈ ప్రాంత పిచ్చి కానీ, ఈ భాష పిచ్చి కానీ తగ్గించుకోవాలి. ఎదుటివాడు ఎవడైతే శత్రువుకు మనం ఒకటే హిందువులం. కాబట్టి హిందువులానే ఉందాము, హిందువులానే పోరాడదాము. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇట్లాంటి తీవ్రవాద మూటల్ని కావచ్చు, ఉగ్రవాద మూటల్ని కావచ్చు నిర్మూలించడానికి అందరం సహకరించాలి. అట్లా పూర్తి స్వేచ్ఛను ఆర్మీకి ఇస్తున్నామని చెప్పి ప్రధాని మోదీ గారు ప్రకటించారు. ఏమంటారు మీరు? పూర్తి స్వేచ్ఛ అంటే కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇజ్రాయిల్ లాగా అంటే ఇంకా ఆధునిక భారతం, ఇంకా హిందువులు చావడానికి సిద్ధంగా లేరు. చాలా రక్తం ఇచ్చేసాం మేము. 1947 లక్షలాది మంది ఆడబిడ్డల్ని అంగంగాలు కోసేశారు, భక్షోజాలు కోశారు.
రెండోది కశ్మీర్ లాంటి చోట లక్షలాది మంది హిందూ పండితుల్ని నిరాశ్రయాలు చేశారు, వెళ్ళగొట్టారు. వలసదారులు హక్కుదారులు అయిపోయారు, హక్కుదారులు వలసదారులు ఢిల్లీ డేరాలలో ఉంటున్నారు. బంగ్లాదేశ్ లాంటి చోట ఏ తప్పు చేయకుండా వేలాది మంది హిందూ ఆడబిడ్డలని అత్యాచారాలు చేస్తున్నారు, హిందూ బిడ్డలను వీధులలో ఉరిపెట్టుకుంటూ చంపుతున్నారు. కాబట్టి దీంతోపాటు బంగ్లాదేశ్ కూడా సరైన సమయంలో గుణపాఠం చెప్తే పాకిస్తాన్తో, ఎందుకంటే మన దేశాలు, మన నేల, మనం విభజించి ఇచ్చిన నేల. కాబట్టి వాటిని తగిన చర్య తీసుకొని బలంగా కోరుకుంటున్నారు హిందువులు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి అందరం అండగా ఉన్నాము. ఏ నిర్ణయం తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాము, మీకు అంగీకారంగా ఉన్నాము. అంటే నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలకు మీరు నిర్భయంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి. ఎక్కడో 28 మందిని కలిసి వరకు మేము 28,000 మందిని కలిసేయండి మీరు. దాని అర్థం అదే. ఈరోజు 28 మంది కలిసి మేము చర్యలు చేయటము, మీటింగ్లు చేయటము, చర్చలు, ఎప్పుడైనా సరే ఒకళ్ళు చంపితే 100 మందిని చంపుర్రు. ఇది నిర్ణయం. అంటే అప్పుడు ఆ ఎదుటి ఆలోచన కూడా మారుతుంది కదమ్మా. అట్లా అది ఆ నిర్ణయం కావాలి. ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న కేసీఆర్ గారి వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? ఇంకొకటి వచ్చేసి 11 సంవత్సరాలైనా సరే కేంద్రం నుంచి బీజేపీ 11 రూపాయలు కూడా మాకు ఇవ్వలేదు, తెలంగాణకి ఇవ్వలేదు అంటుంది. దీనిపైన మీ అభిప్రాయం? కేసీఆర్ అంటేనే అబద్ధాల కోరు. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు కేసీఆర్ అంటే అబద్ధమే సిగ్గుపడుతుంది. కేసీఆర్ పేరు చెప్తే అబద్ధాలకు ఏదన్నా ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రమే. మీరు ఎప్పుడైనా చూడండి, దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, కేజీ టు పీజీ విద్య అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, లేదో ఇస్తాంబుల్ టర్కీ చేస్తున్నాడు, ట్యాంక్ బండ్ వాటర్ కొబ్బరి నీళ్ళలాగా చేస్తున్నాడు. ఇవి చూడండి, అంటే అబద్ధాల కోరు. కాబట్టి అతనికి అర్హత లేదు. ఎందుకంటే ఇది తెలంగాణ, అదే చెప్తున్నాం, తెలంగాణ బీజేపీకి దిల్కా ధడ్కనే ఇది. ఎందుకంటే మాకు ఊపిరి పోసింది, మాకు ఆయుష్ పోసింది, మాకు విజయ పరంపర మొదలుపెట్టింది తెలంగాణ నుంచి 1984. 2 సీట్లలో 1 సీట్ తెలంగాణ, 1 సీట్ గుజరాత్. కాబట్టి తెలంగాణ నేలను ఎప్పుడు బీజేపీ మరవదు. మాకు స్ఫూర్తి నేల. ఈరోజు భారతదేశంలో బీజేపీ 3వ అధికారం వచ్చిందంటే ముహూర్తం పెట్టింది తెలంగాణ నేల, హన్మకొండ. కాబట్టి అవన్నీ అబద్ధాలు. ఏ రకంగా అయితే ఇంతకుముందు 10 లక్షల కోట్లు ఎట్లా ఇచ్చాము, ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు. ఇప్పుడు కూడా అభివృద్ధులు ఎక్కడ కూడా ఇప్పుడు మీకు సుమారు ఇప్పుడు సమ్మక్క సారక్క యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, లేకపోతే ఏమంటారు జైరాబాద్ ఇండస్ట్రీ పార్క్ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు, లేదు 5,337 కోట్ల రైల్వే లైన్స్ కావచ్చు, లేదు 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ కావచ్చు, లేదు 4 గ్రీన్ కార్డర్లు కావచ్చు, 5 వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కావచ్చు, ఇంకా సుమారు 38 లక్షల మందికి జల్ యోజన కనెక్షన్లు కావచ్చు, 31 లక్షల మందికి శౌచాలయాలు కావచ్చు. సుమారు అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఏదైనా ఇంకా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేట కోచి ఫ్యాక్టరీ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్కు కావచ్చు. మా అభివృద్ధిలో నిధులు లేకుండా ఇక్కడ అభివృద్ధి లేదు తెలంగాణలో. గ్రామీణ ప్రాంతాలలో కూడా వైకుంఠ ధామాలు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లు, డ్రైనేజీలు కావచ్చు, కేంద్ర నిధులతో గ్రామ పంచాయతీలు కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే సన్నబియ్యం కావచ్చు, లేకపోతే ఎటువంటి కార్యక్రమమైనా జాతీయ ఉపాధి పథకం, హామీ పథకం కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చెందినవి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలల్లో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే. ఇంకా రాష్ట్రంలో నేను చెప్పినవి కాకుండా ఇంకా వందలాది అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ రాజకీయ ప్లేరల పనులు, అవి ప్రజల్ని పెద్ద ఏం చేయలేవు. ప్రజలు భాజపా వైపు వస్తున్నారు, భాజపాను ఆదరిస్తున్నారని ఓర్చుకోలేక మాట్లాడిన మతిపరమర్చిన మాజీ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఆరోపిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి. దీనిపైన మీరేమంటారు? నో, కాంగ్రెస్ ఆరోపించినా ఏమంచినా భారతీయ జనతా పార్టీ 1, 2, 3 ఉండయి, ఒకటే ఉంటుంది. ఈ దేశం గురించి పుట్టిన పార్టీ, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి పుట్టిన పార్టీ, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన పార్టీ. అన్నిటికన్నా ముందు దేశం ముఖ్యమన్న పార్టీది ఒకటే. మా కుటుంబాలు ముఖ్యమన్న పార్టీలు అవి. ఇట్లాంటి ఆరోపణలు మేము లెక్క చేయము. మాకు భారతీయ జనతా పార్టీకి
ఇది ఒంటరిగానే ముందుకెళ్తుంది. రకరకాల రాజకీయాలలో కొన్ని జరుగుతూ ఉంటాయి, కలయికలు, విడిపోవడం, అవన్నీ రకరకాల రైలు ప్రయాణం లాంటివి. కాబట్టి అట్లాంటి ఆరోపణలు పట్టించుకోం మేము.